హాయ్ అండి, మన రెసిపీస్కి స్వాగతం. నేను మీ దేవిశ్రీ. వీడియోలో పర్ఫెక్ట్ సాంబార్ అనేది ఎలా మేక్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తానండి. ఇది మా అమ్మ రెసిపీ. చాలా అంటే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి నేను 1 కప్పు కందిపప్పు తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి రెడ్ మసూర్ దాల్ అనమాట. మసూర్ దాల్ అంటారు కదండి, ఎర్ర కందిపప్పు. అది మీరు కావాలంటే ఎల్లో కూడా తీసుకోవచ్చు. ఎర్ర కందిపప్పు నేను 5 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను, చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో కూడా చాలా రకాలు ఉంటాయండి. ఇది నాదైతే త్వరగా ఉడికిపోతుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను, దానికి 1.5 కప్పు వాటర్ పోసుకున్నానండి. నేను క్లీన్ చేసేసుకున్న తర్వాతే నేను ఎసరు పోసుకున్నాను అనమాట. ఇక్కడ ఇదంతా కూడా మనకి మంచిగా మూత పెట్టేసుకొని ఒక 5 or 6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించేసుకోండి పప్పుని. అండ్ ఇక్కడ వచ్చేసి నేను స్క్రీన్ మీద కనబడే కూరగాయలన్నిటిని తీసుకుంటున్నాను. సొరకాయ, టమాటా, ములక్కాయ, ఆనియన్ను, ఇవన్నీ కూడా తీసుకుంటున్నాను. క్యారెట్ కూడా ఒకటి తీసుకున్నానండి. సొరకాయ అనేది చాలా బాగుంటుంది. నేనైతే సొరకాయ హోటల్లో లాగా నేను పెద్ద పెద్ద ముక్కలు కోయనండి, చాలా చిన్న చిన్నగా ముక్కలు కోస్తాను. ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదండి, అస్సలు తినరు, అందుకే అట్లా చేస్తున్నాను. ఉప్పు, కారం, పసుపు వేసేసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి నేను ముక్కల వరకే వేసుకున్నానండి. ముక్కలకి సరిపడా అంటే కొంచెం ఉప్పు, 1 స్పూన్ కారము, కొంచెం పసుపు, ఇవన్నీ కూడా వేసేసుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసేసుకొని మనకి ముక్కల్ని మగ్గించుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో ముక్కలకి మనం మంట పెట్టుకుంటే సరిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి మూత పెట్టేసుకొని. ఇక్కడ వచ్చేసి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. మాకు టమాటాలు నేను 2 వేసాను కదండి. టమాటాలు అనేది కొంచెం పుల్లగా ఉంటుంది, అండ్ మా ఇంట్లో పులుపు అనేది చాలా తక్కువ, అత్తమ్మ తినకూడదండి. అందుకే నేనైతే చింతపండుని వేడి నీళ్ళల్లో నానబెట్టుకుంటున్నాను. అండ్ ఇది ప్రాసెస్ మొత్తం చేసేటప్పుడు అంటే ముక్కలన్నీ కోసేసి నేను పొయ్యి మీద వేసేసిన తర్వాత చింతపండు అనేది నానబెట్టుకుంటున్నాను. మీరు ఒకవేళ ముందుగా నానబెట్టుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ ముందర వేడి నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ముక్క అనేది ఉడికిందా లేదా అని చెక్ చేస్తున్నాను. మనకి కాలిపోతాయి అనమాట చేతులు, కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ముక్క అనేది, ములక్కాయ అనేది ఉడికితే సరిపోతుంది. ఆల్రెడీ ఉడికించిన కందిపప్పుని నేను ఇక్కడ బ్లెండర్ సహాయంతో, కెంట్ బ్లెండర్ అనమాట ఇది, ఇలా బ్లెండర్తో తీసుకోవచ్చు. అండ్ మీరు కేక్ చేసే వాళ్ళైతే కేక్కి మనకి బీటర్ ఉంటుంది, దాంతో అయినా చేసుకోవచ్చు. అండ్ ఇవైతే ఇవి బీటర్ కానీ బ్లెండర్ కానీ యూజ్ చేసినప్పుడు వేడి మీద చేసుకోవచ్చు అండి. ఇక్కడ మీకు చూపిస్తుంటే పొగలు వస్తున్నాయి కదా, అలా చేసుకోవచ్చు. ఒకవేళ మిక్సీ యూజ్ చేసినట్లయితే మీరు ఖచ్చితంగా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పప్పుని మిక్సీలో వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. పప్పు గుత్తి మెదిపేస్తారు కదా, దానికన్నా ఇలా మనం చక్కగా బ్లెండ్ చేసుకున్నా సరే, లేకపోతే మిక్సీ పట్టుకుంటేనే చాలా బాగుంటుంది. సాంబార్కి చాలా టేస్ట్ వస్తుంది. బయట హోటల్స్లో అందరూ కూడా అలానే చేస్తారండి. ఇక్కడ నేను కొంచెంసేపు మగ్గించుకున్నాను. ముక్క ఉడికిన తర్వాత కూడా కొంచెంసేపు మగ్గించుకోవాలన్నమాట. మగ్గించుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ చాలండి. ఆల్రెడీ మెదిపి పెట్టేసుకున్నాం కదండి, ఆ పప్పులోకి నేను ఆల్రెడీ నానబెట్టుకొని గుజ్జు తీస్తున్నాను అనమాట. ఈ చింతపండు రసం ఉంటుంది కదండి, దాంట్లో వేసేసుకుంటున్నాను. మీరు డైరెక్ట్గా పొయ్యి మీద ఉన్న దాంట్లోనే వేసేసుకోవచ్చు, నో ప్రాబ్లము. నాకు ఫస్ట్ నుంచి ఇదే అలవాటు అనమాట, అందుకే నేను ఇది ఇలా చేస్తున్నాను. మళ్ళీ సెకండ్ టైం కూడా వాటర్ కొంచెం పోసుకొని చింతపండు రసాన్ని తీసుకుంటున్నాను అనమాట. మొత్తం స్ట్రెయిన్ చేసేసుకోండి. సెకండ్ టైం తీసుకుంటాం వలన కూడా మనకి చాలా మంచి యూజ్ ఉంటుంది, అందుకే నేను సెకండ్ టైం ఖచ్చితంగా తీసుకుంటాను. పులుపు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు ఒకవేళ రెండోసారి తీసుకోమనుకుంటే కొంచెం ఎక్స్ట్రా చింతపండు వేసుకోండి, సరిపోతుంది అనమాట. నాకైతే ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మొత్తం అంతా కలిపేసేసుకొని నేను ఖచ్చితంగా పప్పు మెదుపుకునేటప్పుడు అంటే బ్లెండ్ చేసుకునే ముందలే నేను ఉప్పు ఖచ్చితంగా వేస్తాను పప్పులో. పప్పు మెదిగిపెట్టేటప్పుడు ఎందుకు ఉప్పు వేయాలి అంటే టేస్ట్ కోసం అండి, చాలా బాగుంటుంది ఇట్లా వేస్తే, అందుకే ఖచ్చితంగా ఉప్పు వేస్తానండి. అది స్కిప్ అయింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ మనకి బాయిల్ చేస్తున్న వెజిటేబుల్స్లోకి ఈ పప్పు రసాన్ని మొత్తం కూడా వేసేస్తాను. అంటే చింతపండు రసం ప్లస్ పప్పు మొత్తం కలిపి వేసేస్తున్నాను అనమాట. ఇట్లా వేసేసుకొని మనకి ఎక్కడ దాకా వాటర్ కావాలో, ఎంతవరకు వాటర్ కావాలో ఆ లెవెల్ వరకు వాటర్ పోసుకోండి. మీ ఇష్టం అనమాట. మీరు ఫుల్గా మరి మీకు ఏ గిన్నె తీసుకుంటే ఆ గిన్నె, మీరు ముక్కలు అండ్ సాంబార్ ఎంత కావాలి అనేది డిసైడ్ చేసుకొని మనకి గిన్నె అనేది తీసుకోవాలన్నమాట. దీంట్లో ఇప్పుడు సాంబార్కి తగ్గట్టుగా 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్లు కారము, కొంచెం పసుపు మనకి తీసుకుంటున్నాను అనమాట. ఇందాక ముక్కల వరకే తీసుకున్నాను, ఇప్పుడు టోటల్ సాంబార్లోకి ఇలా తీసుకుంటున్నాను అనమాట. మంచిగా మనకి కలుపుకోండి. మనకు కొంచెం సేపు అయిన తర్వాత మంచిగా ఇలా పొంగుతూ ఉంటుంది, కలర్ వస్తుందండి మంచిగా. మనకి పసుపు మళ్ళీ యాడ్ చేసాం కదా, అందుకే మంచిగా ఇలా పొంగుతున్నప్పుడు మనకి రెడీ అయిపోయినట్టే అనమాట. ఇట్లా
మనకి ఉడికించుకోవాలి. మనకి ఇది కొంచెం టైం పడుతుందండి. మీడియం ఫ్లేమ్‌లో మూత పెట్టకుండా మగ్గించుకోండి. ఒకవేళ వాటర్ పోసిన తర్వాత మూత పెట్టారంటే మొత్తం పొంగిపోయి కింద పడిపోతుంది ఖచ్చితంగా. బ్యాచిలర్స్ కూడా నా సాంబార్‌ని చక్కగా చేసుకోవచ్చనమాట. చాలా బావుంటది. ఈ స్టైల్‌లో చేసి చూడండి ఎంత బావుంటుందో. ఇక్కడ ఒక్క స్పూను నేను సాంబార్ పొడి తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి హోమ్ మేడ్ సాంబార్ పొడేనండి. నెక్స్ట్ వీడియోస్‌లో ఒక స్పూన్ వేసి కొంచెం వేసాను అంతే. నెక్స్ట్ వీడియోస్‌లో సాంబార్ పొడి అనేది ఎలా చేయాలి ఇంట్లో అనేది నేను చూపిస్తాను. చాలా అంటే చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. సాంబార్ పొడి చాలా బావుంటుంది. మన ఇంట్లో చేసే హోమ్‌మేడ్ సాంబార్ పొడి. దీంట్లో ధనియాలు కూడా ఆల్రెడీ వేసేసాను కాబట్టి నేను ధనియాలు వేయట్లేదు. మీరు కావాలి అంటే సాంబార్ పొడి వేసుకున్న తర్వాత కూడా ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. చిక్కబడ్డానికి ధనియాల పొడి మంచి స్మెల్ వస్తుందండి. ఇక్కడ నేను 3 వెల్లుల్లి తీసుకున్నాను తాలింపులోకి. ఇవి వచ్చేసి క్రష్ చేసేసుకుంటున్నానండి. ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి ఈ వెల్లుల్లిని ఫస్ట్ యాడ్ చేసేసుకోవాలి. ఫస్ట్ వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి తాలింపుల కన్నా ముందల. ఇవి యాడ్ చేసేసుకున్న తర్వాత మనకి తాలింపులు ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలి. సాయిపప్పు ఒక స్పూను, సాయిపప్పు అంటే సాయి మినపప్పు అంటారు కదండీ, అది ఒక స్పూను. అండ్ ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, కొంచెం ఒక 2 ఎండుమిర్చి హాఫ్కి కట్ చేసుకొని వేసుకున్నాను. హాఫ్కి కట్ వేసుకోవడం అంటే మనకి చాలా బాగుంటుంది ఇలా వేస్తే. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఎల్జీది ఇంగువ తీసుకున్నాను అనమాట. అండ్ నేను డ్రై కర్రీ లీవ్స్ తీసుకున్నాను. మీరు కావాలంటే ఫ్రెష్ అయినా తీసుకోవచ్చు. నాకు కర్రీ లీవ్స్ అనేది రోజు కూడా కావాలి అంటే ఫ్రెష్గా కొంచెం కష్టమే అనమాట. నా దగ్గర చెట్టు ఉంది కానీ దానికి కొంచెం మచ్చ అనేది వచ్చిందనమాట. అందుకే నేను డ్రై చేసుకుని పెట్టుకుంటాను ఒకేసారి. ఇక్కడ వచ్చేసి నేను ఈ తాలింపుని తీసుకొచ్చి నేను ఆల్రెడీ మరిగించుకుంటున్న సాంబార్లోకి వేసేసుకుంటున్నాను అనమాట. తాలింపు వేసేటప్పుడు మీరు సాంబార్ దగ్గర ఉన్న స్టవ్ అనేది ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. అటు ఒక పక్కన మీరు సాంబార్ చేస్తేనే ఇంకో పక్కన మనకి తాలింపు వేసేసుకోవచ్చండి. ప్రాబ్లం ఏం లేదు. ఇట్లా తాలింపు వేసేసుకున్న తర్వాత కొంచెం సేపు మరిగించుకోండి. జస్ట్ కొంచెం సేపు మరిగించుకున్న తర్వాత మాత్రమే కొత్తిమీర వేయాలి. మనకి వెంటనే వేసేసుకోవద్దు. ఎందుకంటే తాలింపు యొక్క ఫ్లేవరు, ఇంగువ మొత్తం కూడా మనకి చక్కగా ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. స్మెల్ కూడా వస్తుంది. అండ్ మనకి ఇక్కడ కొత్తిమీర వేసుకున్న ఒక్క 2 మినిట్స్ అట్లా ఉంచేసి తీసేసేయండి. ఎందుకంటే మనం ఆల్రెడీ సాంబారు మనకి వేడిగా ఉంటుంది కదా కొంచెం సేపు. దానికి మనకి కొత్తిమీర యొక్క ఫ్లేవర్ అంతా కూడా బయటకు వస్తుందనమాట. అంతే అండి, టేస్టీగా హెల్తీగా సాంబార్ అనేది రెడీ అయిపోయింది. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.